అందరికి కూడా నమస్కారం అండి. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు బూతులు మాట్లాడిన రాంబాబు గారి ఇంటికి పలకరించడానికి వచ్చాడు. అంటే బూతుల్ని ప్రోత్సహిస్తున్నారా జగన్మోహన్ రెడ్డి గారు అని నేను అడుగుతున్నాను. ఒకటి, ఫస్ట్ మీరు బూతులు చంద్రబాబు నాయుడు గారిని తిడితే మేము వచ్చాం. అక్కడికి వచ్చినప్పుడు మీ లేడీస్ కూడా ఇంకా మీకంటే ఎక్కువ బూతులు మాట్లాడారు. అంబటి గారి కంటే ఎక్కువ వాళ్ళ లేడీస్ ని అక్కడ పెట్టి ఒక 200 మంది నా పైన దాడి చేయించారు. దాడి చేయించినప్పుడు మా పార్టీ వాళ్ళు, ఎమ్మెల్యే గారు అందరూ అక్కడికి వచ్చారు. వచ్చినప్పుడు మీ వాళ్ళ మీరే రాళ్ళు వేసుకొని, కర్రలు వేసుకొని, తగలబెట్టుకొని, ఇవన్నీ మీ సంస్కృతి. మీరు కాదా మా పార్టీ ఆఫీస్ పగలగొట్టింది, మీరు కాదా మా పట్టాభి ఇల్లు ధ్వంసం చేసింది, మీరు కాదా మా దూలిపాడు నరేంద్ర గారిని తీసుకెళ్లి అరెస్ట్ చేసి ఆ విధంగా హింస పెట్టింది, మీరు కాదా మా కొల్లు రవీంద్ర గారిని అన్నాళ్లు జైల్లో ఉంచింది, మీరు కాదా మా అచ్చెన్నాయుడు గారిని బాగలేకపోయినా తీసుకొని ఈడ్చుకుంటా వచ్చారు, మీరు కాదా మన సెంట్రల్ మినిస్టర్ గారు బిడ్జీలు కడుతుంటే ఎకిలిగా హేళనగా వీడియోలు తీసుకుంటూ హేళన చేస్తుంది, మీరు కాదా. మీ హయాంలో ఒక్క రోడ్డు మీరు పోడ్చలేకపోయారు. మా మినిస్టర్ గారు వచ్చాకే రోడ్లన్నీ బాగున్నాయి, అందరూ బాగున్నారు, ప్రజలందరూ. ఆయన కూతురు అక్కడి నుంచి వీడియో వదులుతుంది, సెంట్రల్ మినిస్టరు అని. ఇక్కడ కూతురు ఏమన్నా సినిమా చూపించి ఏం చూపించాలా? మీరేం మాట్లాడుతున్నారు లేడీస్ పట్ల? లకారాలు మాట్లాడతారా ఈ రాష్ట్ర సీఎం పట్ల? ఇదేనా మీ సంస్కృతి? మీ నాన్నగారు లా చదువుకున్నాడంట, మళ్ళీ మంత్రి గారు రాష్ట్రానికి. మీ నాన్నగారే అంత బూతుల్ లాంగ్వేజ్ మాట్లాడితే సామాన్యమైన వాళ్ళు ఇంకే విధంగా భాష నేర్చుకుంటారు? మహిళలకు భద్రత ఉంటుందా అని కూడా నేను హోమ్ మినిస్టర్ గారిని ఇది సీరియస్ గా తీసుకోవాలి, నా పైన దాడిని అరెస్ట్ చేయించాలి వాళ్ళని. 2 మా ఎమ్మెల్యే గారిని జుట్టు పట్టుకొని ఈడ్చుకొస్తే కొడతామన్నారంట. ఎవడో కుక్క, ఆ కుక్కకి నేను చెప్తున్నాను, నువ్వు రారా, నీ సంగతి ఏందో మేము చూస్తాం. ఎట్లా కనపడుతుంది? ఒక ప్రజాప్రతినిధి, అన్ని వేల ఓట్లతో ఆవిడ గెలిచింది, ప్రజలు ఎన్నుకోబడింది. విడుదల రజని ఏం చేయించలేదా పాపం? మా శ్రీకృష్ణదేవరాయలు ఒక రౌడీదారులాగా వచ్చి గోండాయుధం చేయించావు కదా అక్కడ, ఎంపీ అని కూడా చూడకుండా. మీరు నోరు ఒళ్ళు దగ్గర 2 పెట్టుకుని మాట్లాడినమ్మా. మా నాయకుడు శాంతి అని మేము ఇంకా శాంతిగా ఉంటున్నాం. మీరు మమ్మల్ని రెచ్చగొట్టాలని చూశారనుకో, మా ప్రళయానికి మీరు ఉప్పెనలా మీరు మాకు ఇంకా మేము చెప్పలేము ఇంకా అదేంటి అనేది కూడా. అందుకని మంచి పాలన బాగుంటుందని చంద్రబాబు నాయుడు గారికి అందరినీ ఎన్నుకున్నారు, మా వాళ్ళని మంచి పాలన అందిస్తున్నారు. మీరు రాష్ట్రంలో మీరే అల్లలు సృష్టించుకొని మహాప్రసాదమైన తిరుపతి లడ్డులో కల్తీ కలిపి ఆ ఫ్లెక్సీలు చెంచడానికి వెళ్ళి అక్కడ ఏదో హీరోయిజం చూపిస్తున్నట్టుగా అంబటి గారు కారులో నించొని బూతులు. ఇదేనా నేను నీకు నేర్పింది? మీ అంబటి గారు అని అనడానికి వెళ్ళా నేను. ఎవరైనా అమ్మల్ని తిడతారా అసలు? మీరు చదువుకున్న వ్యక్తి. మీ వీడియో మీకు కరెక్ట్ అనిపిస్తే మేము క్షమాపణ చెప్తాం, మేము రెడీ సిద్ధంగా ఉన్నాం. మీ వీడియో ఏంటో, మీ పిల్లలు, మీ నాన్నగారు ఎలా మాట్లాడారో, భాష ఎలా ఉందో మీరు చెప్పండి అమ్మా, అప్పుడు మేము రెడీగా ఉన్నాం. మీరు ఆ విధంగా లాంగ్వేజ్ మాట్లాడి, ఆ విధంగా ఆఫీసులు బాగా కొట్టించి, ఆ విధంగా రౌడీజాలు చేసి ఎమ్మెల్యేలు అరెస్ట్ చేయించి, కారణం చోట్ల ఆ పాపం ఆయన అసెంబ్లీ స్పీకర్ గారిని ఏ విధంగా కొట్టించారు మీ రయంలో? అవన్నీ మాకు గుర్తులేవా? అన్నీ గుర్తున్నాయి తల్లి. మీరు ఇలా పదవుల కోసం మీ నాన్నగారిని అడ్డం పెట్టి, లేకపోతే జగన్మోహన్ గారు ఆడుతున్న నాటకంలో మీరు బలవుతారు. జాగ్రత్తగా ఉండండి. మరొకసారి ఎమ్మెల్యే గారి జోలికి వచ్చినా, పెమ్మసాని గారి జోలికి వచ్చినా ఊరుకునేది లేదు. వాళ్ళిద్దరు కూడా అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారు, అందుకే వాళ్ళు గెలిపించారు ప్రజలు. మాట్లాడి కల్పన గారు, డాక్టర్ గారు మాట్లాడారు. అందరికీ నమస్కారం అండి. మేము తెలుగుదేశం పార్టీకి అభిమానులం, సిబిఎన్ గారికి, ఆయన విజన్ కి వీరాభిమానులం. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని ఆకాంక్షించే ఒక సామాన్య ఓటర్లు అండి. అంతగా అభివృద్ధి చేస్తున్న ఆయన ఫాదర్ ఆఫ్ అమరావతి, ఫాదర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఒక మహోన్నతమైన వ్యక్తి, చాలా గొప్ప మేధావంతుడు. ఆయన తెలివితేటలతో ఆంధ్రప్రదేశ్ ని ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చి, ఎన్నో సంస్థలు తీసుకొచ్చి, రాష్ట్ర విభజన జరిగినప్పుడు మనకి ఒక రాజధాని లేకుండా ఉన్నప్పుడు ఆయనను నమ్మి, ఆయన బ్రాండ్ ఇమేజ్ నమ్మి 33,000 ఎకరాలు అమరావతి రైతులు రాజధాని కట్టుకోమని ఇస్తే అభివృద్ధి చేస్తున్న తరుణంలో ఈయన వచ్చి దాన్ని వెనక్కి తీసుకెళ్లి ఒక్క ఛాన్స్ అని ఇచ్చినందుకు ఈ కల్తీరెడ్డి గారు చాలా అభివృద్ధిని వెనక్కి తీసుకెళ్లారు. అన్నిట్లో కల్తీయే, మద్యంలో కల్తీయే, మహాప్రసాదం అనుకున్న తిరుపతి లడ్డూలో కల్తీ. ఏంటండి అది? ఎంత మహాప్రసాదంగా హిందువులు ఎంతో ఉత్తమంగా భావించే తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళ తిరుపతి లడ్డు, దాని రెసిపీ పేటెంటెడ్, అంటే దాన్ని ఎవరు రెప్లికేట్ చేయలేరు అసలు. అలాంటి పేటెంటెడ్ రెసిపీ ఉన్న లడ్డూని కూడా కల్తీలతో చాలా దారుణంగా
హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఈ రకంగా చేసి చాలా అన్యాయం చేశారు ఆంధ్రప్రదేశ్ హిందూ బంధువులందరికీ. తిరుమల తిరుపతి దేవస్థానం అభిమానులందరికీ ప్రపంచవ్యాప్తంగా ఉన్నారండి దాని అభిమానులు, ఆంధ్రప్రదేశ్ అనే కాదు. అట్లా చేస్తే ఏం జరిగింది, ఏది నిజం, లడ్డులో ఉండాల్సిందేంటి, ఏం కలిపారు, ఏం కెమికల్స్ కలిపారు అని ఒక ఫ్లెక్సీ వేస్తే దాని దగ్గరికి వెళ్ళి ఛాలెంజ్ చేసి మమ్మల్ని అవమానం చేస్తారా అని ఛాలెంజ్ చేసి పరుష పదజాలంతో తీవ్రమైన కార్యకర్తల్ని రెచ్చగొట్టే విధంగా ఆయన పరుష పదజాలంతో దూషించి మా అధినాయకుడిని, మా సీఎం గారిని ఆ రకంగా దూషిస్తే మేము ఎలా భరిస్తాం, సహిస్తాం చెప్పండి? మాకు ఏంటి కర్మ? మేము అధికారంలో లేనప్పుడు మమ్మల్ని అని మా మీదే కేసులు పెట్టి మమ్మల్నే రోడ్ల మీదకి ఇచ్చి మా అధికారంలో కూడా మాకు ఇదేనా? మేము ఇప్పుడు మా అధికారంలోకి వచ్చినా కూడా మా అధినాయకుడిని ఈ రకంగా దూషించి ఇంత చేస్తుంటే ఆ వ్యక్తి ఆ వయసులో నిజంగా ఏడుపు వచ్చేస్తుందండి. చంద్రబాబు నాయుడు గారిని ఇలా అంటున్నారా అని ఎంత బాధ, కడుపులో బాధతో మేమందరం రోడ్డు మీదకి వచ్చాం. ఆ రోజు మా ఎమ్మెల్యే గారు 4కే ఫోన్ చేశారు, అక్కడికి 4,000 మంది వచ్చారు ఒక్క గంటలో. ఇంత అభిమానం ఉంది మా నాయకుడి మీద అని మేము అడిగి క్షమాపణ చెప్పండి చాలు అని స్లోగన్స్ ఇచ్చాం. అంబటి రాంబాబు వచ్చి క్షమాపణ చెప్పాలి అన్నాం అంతే. అప్పుడు ఆయన బయటకు వచ్చి క్షమాపణ చెప్తే సరిపోయేది, ఎంత సినిమా డ్రామా అయ్యేది కాదు. ఈ డ్రామా, హై డ్రామా మొత్తానికి కర్త కర్మ క్రియ అంబటి రాంబాబు గారి పరుష పదజాలం, ఆయన వర్బల్ డయేరియా. ఆయన ఇలా మాట్లాడి ఉండకూడదు. అంతటి ఒకసారి 2 సార్లు ఆయన మంత్రిగా చేశారు, ఎమ్మెల్యేగా చేశారు, 30 ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్నారు. అంతటి అనుభవం ఉన్న ఆయన ఇలా మాట్లాడి ఉండకూడదు. ఇంత సినిమాకి ఆయన కారణం అయ్యి ఆయన ఇప్పుడు ఆయన అన్న మాటలకే కాదు, ఇంతమంది ప్రజల మనోభావాలు దెబ్బతీసినందుకు కూడా ఆయన మానసికంగా మమ్మల్ని ఇంత చిత్రవత చేసి 2 రోజుల నుంచి మేము ఇంత కష్టపడుతున్నందుకు కూడా ఆయన దీనికి ఆయన హీ హ్యాస్ టు పే ఫర్ దిస్.